హాయ్ శంకర్, ఏం చేస్తున్నావు? హాయ్ రా. చూడరా, నిన్నటి నుంచి నేను ఏసీ గురించి వెతుకుతూనే ఉన్నాను. ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇంకా చాలా వెబ్సైట్ చూశాను. నాకు కావాల్సిన ఏసీ ఎలాంటిదో ఏంటో అసలు ఆ ఏసీలో ఏ ఫీచర్స్ ఉండాలో కూడా తెలియట్లేదు. చూడు, ఒక్కో బ్రాండ్కి నియర్లీ 70 to 80 టైప్స్ ఉన్నాయి. ఇన్ని టైప్స్ ఉంటే అసలు నేను ఏసీ సెలెక్ట్ చేసుకోవరా? ఇదే ప్రాబ్లం మీకు ఉందా? ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఏసీలు వెతికి వెతికి విసిగిపోయారా? ఈ వీడియోలో మీకు నేను సొల్యూషన్ చెప్తాను. అసలు ఎటువంటి ఏసీ తీసుకోవాలి, మంచి ఏసీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. అసలు ఫస్ట్ నీకు ఏ టైప్ ఏసీ కావాలి? ఏసీలో కూడా టైప్స్ ఉంటాయా? నాకు తెలిసినంత వరకు అయితే ఒక మామూలు ఏసీ, ఇంకోటి ఏంటంటే సెంట్రల్ ఏసీ, ఇలా 2 రకాలు ఉంటాయని చెప్పి చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను. ఏసీలో చాలా టైప్సే ఉన్నాయి, కాకపోతే మెయిన్గా 4 టైప్స్ని కన్సిడర్ చేస్తారు. మిగిలిన టైప్స్ అనేవి అంత ఎక్కువగా వాడరు. సో ఈ 4 టైప్స్ అనేవి మెయిన్. అందులో ఫస్ట్ వన్ స్ప్లిట్ ఏసీ, సెకండ్ వన్ విండోస్ ఏసీ, థర్డ్ వన్ పోర్టబుల్ ఏసీస్, ఫోర్త్ వన్ నువ్వు చెప్పినట్టుగానే సెంట్రల్ ఏసీస్. సో ఫస్ట్ వన్ స్ప్లిట్ ఏసీస్. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ది ఇండోర్ యూనిట్, సెకండ్ది అవుట్డోర్ యూనిట్. వీటిని కాపర్ పైప్స్ ద్వారా కనెక్ట్ చేసి ఉంచుతారు. సో వీటిలో నాయిస్ అనేది చాలా తక్కువ వస్తుంది. అంతేకాకుండా వీటికి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ సపరేట్ ఉన్నాయి. మీరు ఒకవేళ హౌస్ షిఫ్ట్ అవుతున్నాం అనేటట్టయితే ఈ ఏసీని షిఫ్ట్ చేయడానికి కూడా మరి సపరేట్ షిఫ్టింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఈ ఏసీస్ కాస్ట్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో మ్యాక్సిమం హౌసెస్లో అయితే ఈ ఏసీసే వాడతారు. నెక్స్ట్ విండోస్ ఏసీస్. విండోస్ ఏసీస్ అనేవి ఒక విండోకి మౌంట్ చేసి ఉంచుతారు. విండోస్కి లేదా వాల్ కటౌట్స్కి మౌంట్ చేసి ఉంచుతారు. వీటిని మూవ్ చేయడం చాలా ఈజీ కంపేర్ టు స్ప్లిట్ ఏసీస్. స్ప్లిట్ ఏసీస్తో కంపేర్ చేస్తే మూవ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అలాగే స్ప్లిట్ ఏసీస్తో కంపేర్ చేస్తే సౌండ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. నాయిస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ మీరు కనుక పీస్ఫుల్గా ఉండాలి, సౌండ్ రాకూడదు అనుకుంటే విండోస్ ఏసీస్ని స్కిప్ చేయడం చాలా బెటర్. మూడోది పోర్టబుల్ ఏసీస్. పేరులోనే ఉంది కదా పోర్టబుల్ అని. విండోస్ ఏసీస్ లాగానే ఈజీ టు క్యారీ, ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. వీటిని ఎక్కువగా ఎవరెవరు వాడతారంటే రెంట్ హౌసెస్లో ఉండేవాళ్ళు, ఓనర్స్ ఏసీని ఫిక్స్ చేయడానికి అలౌ చేయనప్పుడు ఇటువంటి పోర్టబుల్ ఏసీస్ని వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే వీటిలో కూడా కొంచెం సౌండ్ అనేది ఎక్కువగా వస్తుంది. విండోస్ ఏసీస్, పోర్టబుల్ ఏసీస్ ప్రైస్ సిమిలర్గా ఉంటాయి, కానీ స్ప్లిట్ ఏసీస్ అనేవి వీటితో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటాయి. నాయిస్ ఎక్కువ ఉండకూడదు అనుకునే వాళ్ళు ఈ విండో ఏసీని, పోర్టబుల్ ఏసీని అవాయిడ్ చేయడం చాలా వరకు బెటర్. స్ప్లిట్ ఏసీస్ అనేవి వాళ్ళకి కరెక్ట్గా సూట్ అవుతాయి. ఇప్పుడు నువ్వు ఇక్కడ చూసావు అనుకో, ఇన్వర్టర్ టెక్నాలజీ అని చెప్పి చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఇన్వర్టర్ టెక్నాలజీ అంటే ఏంటి? జనరేటర్ లాగా ఇన్వర్టర్ అని చెప్పి మన కరెంట్ పోయినప్పుడు ఏమైనా అది యూజ్ చేస్తుందా? కరెంట్ పోయినప్పుడు ఏమైనా అది యూజ్ చేస్తుందా? అలాంటిది ఏమి ఉండదు ఏసీస్లో. ఇన్వర్టర్ టెక్నాలజీ అంటే ఇప్పుడు నార్మల్ స్ప్లిట్ ఏసీస్లోనే ఇన్వర్టర్ టైప్స్, నాన్ ఇన్వర్టర్ టైప్స్ అని ఉంటాయి. ఇవి విండోస్ ఏసీలో కూడా ఉంటాయి. వీటిలో డిఫరెన్స్ ఏంటంటే నాన్ ఇన్వర్టర్ ఏసీస్ అనేవి ఒక లెవెల్లో స్పీడ్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఒక ఫిక్స్డ్ స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల ఎనర్జీ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్వర్టర్ ఏసీస్ ఏంటంటే మీ రూమ్కి తగ్గట్టుగా వాటి స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల ఎనర్జీ కన్జంప్షన్ అనేది వాటిలో చాలా తక్కువగా ఉంటుంది. సో స్ప్లిట్ ఏసీస్లో 2 టైప్స్, నాన్ ఇన్వర్టర్, ఇన్వర్టర్. వీటిలో నీకు కరెంట్ బిల్ తక్కువగా కావాలి అనుకుంటే నువ్వు ఇన్వర్టర్ టైప్ ఏసీస్ తీసుకోవడం ప్రిఫర్ చెయ్యి. ఇప్పుడు నా రూమ్ అయితే ఒక 100 square feet అలా ఉంటుంది. సో నా రూమ్కి అయితే ఎంత ఏసీ బెటర్? ఎలాంటి ఏసీ బెటర్? నీ రూమ్ 100 square feet కాబట్టి సో నీకు 1 ton ఏసీ అనేది సరిపోతుంది. 1 ton? ఎస్. 1 ton అంటే ఏసీ యొక్క బరువా? 1 ton ఉండాలి అది. 1 ton అంటే ఏసీ యొక్క బరువా? 1 ton ఉండాలి అది. 1 ton అంటే ఏసీ బరువు 1 ton ఉంటుందని కాదు. 1 ton అంటే కూలింగ్ కెపాసిటీ అనేది. నీకు ఏసీ మీద ఒక స్టిక్కర్ అనేది ఉంటుంది స్టార్ రేటింగ్స్తో. నువ్వు ఆ స్టిక్కర్లో 4th రోలో చూసుకున్నట్లయితే ఈ కూలింగ్ కెపాసిటీ అని చెప్పి మెన్షన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న లేబుల్ని చూసినట్లయితే ఇక్కడ మీకు కూలింగ్ కెపాసిటీ అనేది 5000 watts అని ఉంది. దీన్ని మీరు టన్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే 5000 watts టు BTU కన్వర్టర్ అని గూగుల్లోకి వెళ్ళి BTU కన్వర్టర్, వాట్స్ టు BTU కన్వర్టర్ అని మీరు టైప్ చేస్తే మీకు ఒక క్యాలిక్యులేటర్ వస్తుంది. అందులో 5000 wattsని BTUస్లో కన్వర్ట్ చేస్తే మీకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని డివైడెడ్ బై 12,000 అయ్యింది. 12,000 దేనికి వేయాలంటే 1 ton ఈక్వల్ టు 12,000 BTU. BTU అంటే బ్రిటిష్ థర్మల్ యూనిట్. సో అది వచ్చిన వాల్యూని బై 12,000 వేస్తే మీకు మీ ఏసీ అనేది ఎన్ని టన్స్ అనేది తెలుస్తుంది. సెల్లర్స్ మీకు చాలా చెప్తారు 1.5 ton ఏసీ, 1 ton ఏసీ అని. అది దాని కూలింగ్ కెపాసిటీని మీరు పైన చూపించిన క్యాలిక్యులేషన్ విధంగా క్యాలిక్యులేట్ చేసుకొని అది 1.5 ton 1.3 ton అనేది చెక్ చేసుకోవచ్చు.
సార్ నువ్వు నా రూమ్ కెపాసిటీ ఎక్కువ, వేరే వాళ్ళకి వేరే స్క్వేర్ ఫీట్ రూమ్ ఉండొచ్చు, సో వాళ్ళకి ఎలా వస్తుంది? ఇప్పుడు బిలో 100 స్క్వేర్ ఫీట్ రూమ్ ఉన్న వాళ్ళకి 1 టన్ ఏసీ అనేది సరిపోతుంది. అదే మీ రూమ్ అనేది 100 to 120 ఆర్ 130 స్క్వేర్ ఫీట్ ఉందనుకో 1.3 టన్ ఏసీస్ అయితే సరిపోతాయి. ఆర్ 120 to 170 స్క్వేర్ ఫీట్ రూమ్ ఉందనుకో నీకు 1.5 టన్, ఇంకా దానికి మీ పైకి వెళ్తే 2 టన్ ఏసీస్ తీసుకోవడం చాలా బెటర్. రామ్, నేను చాలా ఏసీల మీద ఒక స్టిక్కర్ చూస్తున్నాను. ఆ స్టిక్కర్ మీద ఎక్కువ స్టార్స్, ఒకదాని 1 స్టార్ ఉంటుంది, 3 స్టార్ ఉంటుంది, 5 స్టార్ ఉంటుంది. ఈ స్టార్ దేనికి వేస్తారు? అసలు ఈ స్టార్స్ ఏంటి? ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు ఈ స్టార్స్ అనేది ఇస్తాం. దేన్ని బేస్ చేసుకొని ఇస్తారంటే ఐఎస్ఈఆర్ వాల్యూస్ అని ఉంటాయి. ఆ వాల్యూ టేబుల్ని ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ వాల్యూస్ ఒక్కొక్క 2 years 2.5 yearsకే మారుతూ ఉంటాయి. సో ఈ వాల్యూస్ని బేస్ చేసుకుని బిఏ అనేది స్టార్స్ని ఇస్తుంది. అసలు ఈ స్టార్స్ దేనికి పనికి వస్తాయి అంటే హైయెస్ట్ స్టార్ రేటింగ్ ఉంటే ఎలక్ట్రిక్ కన్జంప్షన్ అనేది తక్కువ వస్తుంది. సో ఇన్ కేస్ మీరు 3 స్టార్ ఏసీ తీసుకున్నారు అనుకో మీకు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. 5 స్టార్ ఏసీ తీసుకుంటే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే స్టార్స్ని బట్టి ప్రైస్ కూడా ఉంటుంది. మీకు 5 స్టార్ ఏసీ అనేది కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది, 3 స్టార్ ఏసీ అనేది తక్కువ కాస్ట్ ఉంటుంది. కానీ నువ్వు లాంగ్ రన్లో యూజ్ చేసినట్లయితే 3 స్టార్ ఏసీ కంటే 5 స్టార్ ఏసీకి పెట్టే ఎక్కువ అమౌంట్ అనేది నీకు కరెంట్ బిల్ ద్వారా సేవ్ అవుతూ ఉంటాయి. సో నీకు 3 స్టార్ ఏసీ కంటే 5 స్టార్ ఏసీ కొంచెం బెటర్. నేను అఫోర్డ్ చేయగలను అనుకుంటే నువ్వు 5 స్టార్ ఏసీకే వెళ్ళు. అలా కాదు నేను లెస్ యూసేజ్ చేస్తాను, అకేషనల్గా ఏసీ వాడతాను అంటే 3 స్టార్ ఏసీ అయినా సరే నీకు ఓకే, పర్ఫెక్ట్గానే సెట్ అవుతాయి. అలాగే నేను ఈరోజు కొన్ని ఏసీస్ చూశాను. కాపర్ కాయిల్తో ఉన్నవైతే ఎక్కువ రేట్ ఉన్నాయి వెన్ కంపేర్ టు ద అల్యూమినియం కాయిల్. ఏంటి తేడా? కాపర్ కాయిల్ అనేది నీకు కంపేర్ టు అల్యూమినియం కాయిల్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అది డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, అలాగే ఎనర్జీ ఎఫిషియన్స్ కూడా. సో నువ్వు కాపర్ కాయిల్ తీసుకుంటే నీకు ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ అనేది కొంచెం తక్కువ ఉంది. దాంతోపాటు రూమ్ని తొందరగా కూల్ చేయడానికి యూజ్ అవుతుంది కాపర్ కాయిల్ అనేది వెన్ కంపేర్ టు ద అల్యూమినియం కాయిల్. సో అందుకని కాపర్ కాయిల్ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది నీకు. అది అల్యూమినియం చూసుకున్నట్టయితే నీకు ప్రైస్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే అది లెస్ డ్యూరబిలిటీ అలాగే ఎనర్జీ ఎఫిషియెంట్ అయితే కాదు. సో అందుకని చెప్పి అల్యూమినియం కాయిల్ ప్రైస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా కాపర్ కాయిల్ యొక్క రిపేర్ కాస్ట్ చూసుకున్నట్లయితే కొంచెం తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు అల్యూమినియం కాయిల్. సో అల్యూమినియం కాయిల్ కనుక రిపేర్ అయినట్టయితే దాని రిపేర్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పి మీరు కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా సరే కాపర్ కాయిల్ కొనడానికి ప్రిఫర్ చేయండి. ఇప్పుడు ఏసీస్లో మనకి స్మార్ట్ ఏసీస్ ఉన్నాయి, నార్మల్ ఏసీస్ ఉన్నాయి. సో స్మార్ట్ ఏసీస్ ఏంటి, నార్మల్ ఏసీస్ ఏంటి? స్మార్ట్ ఏసీ అంటే నథింగ్ బట్ వైఫై కనెక్టివిటీ. ఒక ఏసీలో ఈ మొబైల్తోనే ఏసీని ఆపరేట్ చేయొచ్చు. సో ఇన్ కేస్ నువ్వు ఇంటికి కొంచెం దూరంలో ఉన్నావు, నేను ఇంటికి వెళ్ళేసరికి రూమ్ మొత్తం నీట్గా కూల్ అయిపోయి ఉండాలి అనుకునే సిచ్యువేషన్లో నీకు ఈ ఫీచర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. నువ్వు వైఫై ద్వారా ఏసీని ఆన్ చేసి రూమ్ని కూల్ చేయొచ్చు. నువ్వు వచ్చేసరికి రూమ్ మొత్తం నీకు ఫ్రెష్గా రెడీగా కూల్గా ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో నీకు ఈ ఫీచర్స్ అనేవి ఉపయోగపడతాయి. అదేవిధంగా నువ్వు వాయిస్ కంట్రోల్ ద్వారా కూడా ఈ ఏసీని ఆపరేట్ చేయొచ్చు, అది కూడా స్మార్ట్ ఫీచర్స్లో ఒక భాగమే. సో నార్మల్ ఏసీకి స్మార్ట్ ఏసీకి డిఫరెన్స్ ఒక 2,000 to 3,000 ఉంటుంది. నీవు ఫీచర్స్ రిక్వైర్ అనుకుంటే నువ్వు స్మార్ట్ ఏసీకి వెళ్ళవచ్చు, లేదు నాకు అవసరం లేదు అనుకుంటే నీకు ఆ 2,000 రూపీస్ సేవ్ అయినట్టే ఉంటాయి. ఓకే రా, ఇప్పుడు నువ్వు నాకు చాలా ఫీచర్స్ చెప్పావు. ఈ ఫీచర్స్ అన్నీ చాలా ఏసీల్లో ఉంటున్నాయి, కానీ నేను ఏ బ్రాండ్ చూస్ చేసుకుంటే బెస్ట్ అని నీ ఉద్దేశం? సో బ్రాండ్ అనేది మంచి ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ చూస్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అనేది ఏసీకి చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రానిక్స్ ఏవైనా సరే ఆఫ్టర్ సేల్స్ ఖచ్చితంగా రిపేర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాటికి మంచి సర్వీస్ ప్రొవైడ్ చేసే బ్రాండ్ని చూస్ చేసుకోవడం అనేది చాలా మంచిది. సో ఎల్జీ చూసుకున్నట్లయితే మారుమూల గ్రామాల్లో కూడా సర్వీస్ బాగా ప్రొవైడ్ చేస్తారు, కానీ డైకిన్, పానాసోనిక్ చూసుకున్నట్లయితే ఆ రేంజ్ సర్వీస్ అనేవి ప్రొవైడ్ చెయ్యం. సో ఈ విధంగా నీకు సర్వీస్ని పర్ఫెక్ట్గా ఇచ్చే బ్రాండ్స్ని చూస్ చేసుకోవడం అనేది మంచిది అనేది నా ఉద్దేశం. మాకు తెలిసినంత వరకు చాలామంది ఏసీ కొంటున్నావా అయితే స్టెబిలైజర్ కూడా మర్చిపోకుండా అని చెప్తున్నారు. సో స్టెబిలైజర్ అనేది అంత ఇంపార్టెంట్? అసలు ఎవరు కొనాలి, ఎవరు కొనక్కర్లేదు? స్టెబిలైజర్ కొనడం అనేది నెసెసరీ అయితే కాదు. ఇన్ కేస్ మీ ఏరియాస్లో పవర్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, పవర్ కట్స్ ఎక్కువ అవుతాయి అనుకునే సిచ్యువేషన్స్లో మాత్రమే నువ్వు స్టెబిలైజర్ తీసుకోవడం అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అంతే తప్పితే స్టెబిలైజర్ కొనడం అనేది మ్యాండేటరీ అయితే కాదు. స్టెబిలైజర్ ఉండడం వల్ల పవర్ కట్స్ కానీ పవర్ ఫ్లక్చువేషన్స్ కానీ జరిగినప్పుడు ఏసీలోకి ఎక్స్ట్రా పవర్ అనేది రాకుండా స్టెబిలైజర్ అనేది స్టేబుల్గా పవర్ అనేది ఏసీకి సరఫరా చేస్తుంది. సో ఈ విధంగా ఏసీ అనేది డ్యామేజ్ కాకుండా పవర్ ఫ్లక్చువేషన్స్ వల్ల స్టెబిలైజర్ అనేది కాపాడుతుంది. ఇన్ కేస్ మీ ఏరియాలో అటువంటివి ఏమీ లేవు అనుకుంటే స్టెబిలైజర్ అనేది కొనడం నో నీడ్.
ఒక ఏసీకి వారంటీ అనేది ఎన్ని ఇయర్స్ ఇస్తారా? నేను చూసినట్టయితే 10 ఇయర్స్ అని చెప్పి ఒక దాంట్లో 1 ఇయర్ అని చెప్పి ఉంది. అసలు 1 ఇయర్కి 10 ఇయర్స్ చాలా గ్యాప్ ఉంది, ఏంటిది? నీకు ఏసీ వారంటీ అనేది అన్ని పార్ట్స్ మీద కలిపి 1 ఇయర్ మాత్రమే ఏ కంపెనీ అయినా ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఆ తర్వాత పీసీబీ వారంటీ అని ఉంటుంది, దాని తర్వాత కంప్రెసర్ వారంటీ అని ఉంటుంది. సో అన్ని కంపెనీస్ 1 ఇయర్ వారంటీ ఆల్ పార్ట్స్ మీద అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు పీసీబీ వారంటీని మాత్రం 5 ఇయర్స్ ఆర్ లెస్ దాన్ 4 to 5 ఇయర్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఇంకా కంప్రెసర్ వారంటీ, ఇది మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ఏసీకి గుండెకాయ లాంటిది అని చెప్పొచ్చు. సో ఇది కనుక పాడైందంటే సో అందుకని చెప్పి దీని మీద ఎక్కువ వారంటీ ఉండేది తీసుకోవడం చాలా బెటర్. మ్యాక్సిమం కంపెనీస్ 8 ఇయర్స్ 10 ఇయర్స్ ఇస్తాయి. నువ్వు చూస్ చేసుకునే ఏసీలో 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ ఉండేటట్టు చూసుకోవడం చాలా బెటర్. నా ఈ హాట్ సమ్మర్లో నాకే కాదు మా ఫ్రెండ్స్కి కూడా కొన్ని మంచి ఏసీస్ని సజెస్ట్ చేయొచ్చు కదా. నువ్వు అడిగినట్టుగానే కొన్ని మంచి ఏసీస్ అనేది సజెస్ట్ చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి పానాసోనిక్ ఏసీ. ఇది స్మార్ట్ ఏసీ కూడా. ఇది 1.5 టన్ ఏసీ. దీని మీద పీసీబీ మీద 5 ఇయర్స్ వారంటీ, కంప్రెసర్ మీద 10 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు. 5 స్టార్ ఏసీ. స్మార్ట్ ఫీచర్స్ ఎక్కువగా కావాలి, కూలింగ్ కూడా తొందరగా అవ్వాలి అనుకునేటట్టయితే ఈ ఏసీని ప్రిఫర్ చేయడం చాలా బెటర్. 2025 మోడల్. అలాగే ఇంకో ఏసీ ఉంది, ఎల్జీ ఏసీ. ఇందులో స్మార్ట్ ఫీచర్స్ అనేవి ఉండవు. ఒకవేళ నీకు స్మార్ట్ ఫీచర్స్ కావాలనుకుంటే అది ప్రైస్ ఇంకో 3000 ఎక్స్ట్రా అవుతుంది. సో నేను చెప్పే దానిలో అయితే స్మార్ట్ ఫీచర్స్ ఉండవు. మేబీ స్మార్ట్ ఫీచర్స్ వల్ల ఎక్కువ యూజ్ అయితే ఉండదని నా అభిప్రాయం. సో నీకు స్మార్ట్ ఫీచర్స్ కావాలనుకుంటే ఆ 3000 యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఎల్జీలో బెస్ట్ ఏంటంటే నీకు నాయిస్ అనేది అసలు రాదంటే నెగ్లిజిబుల్. సో లైక్ మనలాగా యూట్యూబ్ కంటెంట్ చేసే వాళ్ళకి ఈ ఎల్జీ ఏసీస్ అనేవి చాలా బాగా పనికొస్తాయి. పానాసోనిక్, ఎల్జీ ఈ రెండిట్లో అయితే పానాసోనిక్ బెస్ట్. కాకపోతే ఎల్జీ అనేది నాయిస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, కాకపోతే పానాసోనిక్కి స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి, దీనికి స్మార్ట్ ఫీచర్స్ ఉండవు. అలాగే ఇంకో ఏసీ డైకిన్, ఇది 2024 మోడల్. కానీ కంపేర్ టు ఎల్జీ అండ్ పానాసోనిక్ ఇది కూడా సేమ్ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తుంది. సో ఈ మూడిటి లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. నేను చెప్పినవి మీకు 1.5 టన్ ఏసీస్. అక్కడికి వెళ్ళినట్టయితే మీకు ఫీచర్స్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీ ప్రిఫరెన్స్కి తగ్గట్టుగా 1 టన్నా 1.5 టన్ ఏసీనా 3 స్టారా 5 స్టార్ ఏసీనా అనేది అక్కడికి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు వాటి ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. వాటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది వాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ టీమ్ 10 AM Tech.